తెలుగుదేశం పార్టీ అనేది ఎల్లప్పుడూ ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ అని మంత్రులు విశాఖలో అన్నారు. వైకాపా నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను మంత్రులు కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు ఖండించారు. నాయకులకి ఆలోచన లేదు, ఆచరణ ఉండదు, ప్రజల గురించి పట్టించుకోరు. స్వార్థపరులతో కూడినటువంటి రాజకీయ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ లో అపోజిషన్ పార్టీ. ఎంతసేపు ఇతరులను నిందించడం అనేటటువంటిది భగవంతుడు నోరిచ్చాడు కాబట్టి దానికి మాత్రం ఉపయోగిస్తున్నారని చెప్పి మీ ద్వారా నేను మనసు చేస్తున్నాను. మా ముఖ్యమంత్రి గారు సోమవారాన్ని పోలవరం అని చెప్పి పని చేసుకుంటూ ప్రతి వారం మేము వస్తున్నాం. ప్రతి శుక్రవారం వాళ్ళు జైలుకి వెళ్లి బెయిల్ తీసుకునేటటువంటి పరిస్థితుల్లో సికింద్రాబాద్ కోర్టులో మధ్యాహ్నం సంతకం చేసి వస్తారు. మన అధినేత సందేశం మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష పార్టీలలో గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. మరి అప్పుడే వాళ్ళు విమర్శలు స్టార్ట్ చేశారు. మరి బొత్స సత్యనారాయణ అవినీతి గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటాయి. ఈ రోజు అవినీతికి ఒక కేరాఫ్ అడ్రస్, అవినీతికి ఒక చిరునామా బొత్స సత్యనారాయణ చెప్పి అందరూ తెలుసు. అంతేకాదు ఆయన ఉన్న పార్టీ ఏంటో వైఎస్ఆర్సీపీ పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఎన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి అగ్రనాయకుడిగా అధినేతగా ఉన్నాడో మరి అటువంటి పార్టీలో ఉన్న బొత్స స్వయంగా తనే అవినీతి ఆరోపణలో ఉన్న బొత్స ఈ రోజు తెలుగుదేశం పార్టీ అవినీతి అని లేకపోతే ఈ కుంభకోణాలను ఆయన మాట్లాడుతుంటే అందరూ కూడా దాని గురించి హాస్యాస్పదంగా భావిస్తా ఉన్నారు. మరి ఈ రోజు ఒక ట్రాన్స్పరెంట్ గా ప్రతిదీ కూడా ఒక పారదర్శకంగా చేస్తున్న ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా దానికి ఒక అకౌంటబిలిటీ, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది.